సో ఇప్పుడు ఒకసారి మనం టెక్స్ట్ బుక్ సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ సమాంతర చతుర్భుజ వైశాల్యాలకు సంబంధించి చేద్దాం. సో సమాంతర చతుర్భుజాలకు సంబంధించి మన అకాడమిక్ టెక్స్ట్ బుక్లో 7th క్లాస్లో మొట్టమొదట ఈ కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు, వాటిని సాల్వ్ చేద్దాం. అంటే ఏ ఒక్క పాయింట్ కూడా విడిచిపెట్టదలుచుకోలేదు. అయితే సమాంతర చతుర్భుజంలో యొక్క అంటే దీని వైశాల్యం స్టార్ట్ చేసే ముందు మరొక్కసారి దాని ఫార్ములాలు ఏం చెప్పామో చూసుకుందాం. ఒకసారి చూడండి, ఇది సమాంతర చతుర్భుజం, ఈ విధంగా సమాంతర చతుర్భుజం ఉంది. అయితే ఇదివరకు నేను దీర్ఘచతురస్రం కూడా చెప్పాను. చతురస్రంలో ఇది పొడవు, ఇది వెడల్పు అనుకుంటే దాని వైశాల్యం ఏంటవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు అవుతుంది. అంటే పొడవు భుజమే అవుతుంది, వెడల్పు భుజమే అవుతుంది. కాబట్టి భుజాల యొక్క లబ్ధం, ఓకే, అంటే పొడవు వెడల్పుల యొక్క లబ్ధం అని వచ్చి లేకపోతే ప్రొడక్ట్ ఆఫ్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఈజ్ ఏరియా. అంటే పొడవు వెడల్పుల లబ్ధమే ఏరియాగా తీసుకుంటాం ఇక్కడ. అయితే ఇక్కడ భుజాలని గుణిస్తున్నాం. ఇక్కడ భుజాలని గుణిస్తున్నామంటే కాదు, ఒకటి భుజమే, ఏది బి అనేది భూమి. మరి ఎత్తు ఏంటవుతుంది? ఎత్తు అనేది భుజం కాదు, ఎత్తు అనేది ఈ భుజం నుండి ఎదుటి భుజానికి గల లంబ దూరం. మళ్ళీ చెప్తున్నాను, చతురస్రంలోని భుజాలను గుణిస్తాం, అలాగే దీర్ఘచతురస్రంలోని భుజాలని గుణిస్తాం. కానీ సమాంతర చతుర్భుజం వచ్చేటప్పటికి భుజం గుణించట్లేదు, ఒకటి భుజం, దాని భూమి అన్నాం. ఇది ఇంకొకటి ఆ భుజం నుండి ఎదురు భుజానికి గల లంబ దూరం, అది భుజం కాదు, ఇది మాత్రం భుజం కాదు, అది ఎత్తు అంటాం. కాబట్టి భుజం ఎత్తులపైన ఆధారపడి మాత్రమే మనకి సమాంతర చతుర్భుజ వైశాల్యాన్ని కనుక్కోవడం జరుగుతుంది. ఇది మొట్టమొదట మనం లెక్కలు స్టార్ట్ చేసే ముందు ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. సరే, ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్స్ మనకి ఏంటేంటి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఇలా చూడండి. మొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే సమాంతర చతుర్భుజం యొక్క భూమి 4 యూనిట్లు, అలాగే ఎత్తు 3 యూనిట్లు అయిన దాని వైశాల్యం ఎంత? అంటే సింపుల్గా ప్రతిక్షేపణ మీద మాత్రమే ఆధారపడిన ప్రాబ్లమ్స్ ఇవి. అంటే సబ్స్టిట్యూషన్. ఏం చేస్తాం? సమాంతర చతుర్భుజం ఇచ్చాం, ఆ సమాంతర చతుర్భుజంలో ఒక భుజాన్ని భూమి అనుకున్నాం. ఆ భూమి యొక్క విలువ ఎంత ఇచ్చాం? 4 యూనిట్లు, అంటే 4 యూనిట్స్. అలాగే దీని ఎత్తు, అంటే ఆ భూమి యొక్క ఎత్తు ఎంత ఇచ్చాం? హెచ్ విలువ 3 యూనిట్లు, అంటే హెచ్ విలువ ఎంత? 3 యూనిట్స్. ఇంకా దీని యొక్క వైశాల్యం ఏంటవుతుంది అంటే ఏం చెప్తాం? సింపుల్గా వైశాల్యం అంటే భూమి ఇంటూ ఎత్తే కదా. సో కాబట్టి దాని వైశాల్యం ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు అంటే ఏంటి? బిహెచ్. దాని విలువ ఎంత అవుతుంది? భూమి 4, ఎత్తు 3, 4 3 ఎంత? 12. ఇవేంటి? చదరపు యూనిట్లు, ఓకే, స్క్వేర్ యూనిట్స్. ఓకే, 12 చదరపు యూనిట్లు. ఏం చేసాం? తినగా గుణించేసాం. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2లో చూడండి. భూమి అనేది 6 మీటర్లు ఉంది, ఎత్తు అనేది 13 మీటర్లు ఉంది. సపోజ్ ఇలాగ సమాంతర చతుర్భుజం తీసుకున్నాం. ఇగో ఇది సమాంతర చతుర్భుజం. భూమి ఎన్ని యూనిట్లు ఇచ్చాడు? 6 యూనిట్లు, అంటే బి విలువ 6. ఓకే, అలాగే ఎత్తు అంటే ఏంటి? ఇగో ఇది ఎత్తు ఎన్ని యూనిట్లు ఇచ్చాడు? 13 యూనిట్లు, 13 యూనిట్స్. అంటే భూమి విలువ ఎత్తు విలువ ఇచ్చినప్పుడు మనకి దాని యొక్క వైశాల్యం ఏంటవుతుంది? వైశాల్యం ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు, అంటే బిహెచ్. దాని విలువ మనకి ఎంత అయింది? ఇక్కడ భూమి 6 యూనిట్లు, ఎత్తు 13 యూనిట్లు, అంటే 6 ఇంటూ 13. 13 6 ఎంత అవుతుంది? 78. 78 చదరపు యూనిట్లు, స్క్వేర్ యూనిట్స్. ఓకే, సో కాబట్టి ఇవి టెక్స్ట్ బుక్స్లో మనకి ఇచ్చిన 2 ఎగ్జాంపుల్స్, వీటిని చేసాం. అయితే ఈ ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటి అంటే ఇవేం పెద్ద లెక్కలేం కాదు. ఇవేంటి? జస్ట్ ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్య సూత్రాన్ని వాడడం, తెలుసుకోవడం ఎలా అనడానికి మాత్రమే చేసిన చిన్న లెక్కలు. ఇప్పుడు మనం అభ్యాసంలోకి వెళ్దాం. అభ్యాసంలోకి వెళ్తే ఇంకా మనకి మంచి లెక్కలు వస్తాయి. ఇప్పుడు మనం 7వ తరగతికి సంబంధించి ఓకే వైశాల్యం చుట్టుకొలత అనే క్షేత్రగణిత విభాగం నుండి వచ్చే ఒక టాపిక్ నుండి సెకండ్ ఎక్సర్సైజ్ అంటే 13th చాప్టర్లో సెకండ్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. అయితే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎందుకు నేను చెప్పట్లేదంటే
ఆల్రెడీ ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే 6th క్లాస్ తాలూకా పునర్విమర్శ అభ్యాసం మీద ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, మళ్ళీ దాని పాత దీర్ఘచతురస్రాలు చతురస్రాల మీద ఉండే చిన్న చిన్న లెక్కలను ఇచ్చాడు అంతే. అంటే వాటిని చెప్పడం వల్ల మనకి ఇప్పుడు సమయం వృధా అవుతుంది. అంటే దీర్ఘచతురస్రాల మీద చతురస్రాల మీద ఉండే డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం ఆల్రెడీ సాల్వ్ చేసేసాం కాబట్టి దాని గురించి మనకు అవసరం లేదు. అయితే 13.2 ఎక్సర్సైజ్, ఈ 13.2 ఎక్సర్సైజ్ దేనికి సంబంధించింది, సమాంతర చతుర్భుజాల యొక్క వైశాల్యాలకు సంబంధించి ఇచ్చిన ఎక్సర్సైజ్. సో కాబట్టి దాన్ని చూద్దాం. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే దాంట్లో ఆ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్లో ప్రతి సమాంతర చతుర్భుజ వైశాల్యం కనుక్కొనము అని చెప్పి ఈ మొదటి లెక్క ఈ విధంగా ఇచ్చాడు. ఓకే, అందులో 4 ఉన్నాయి బిట్స్. ఏంటండి ఆ బిట్స్? ఇక చూడండి, మొదటి సమాంతర చతుర్భుజ వైశాల్యం ఏంటి? మీకు ముందే చెప్పాను, సమాంతర చతుర్భుజ వైశాల్యం ఆధారపడేది ఒక భుజం అంటే భూమి, ఆ భుజం యొక్క ఎత్తు అంటే దాని యొక్క ఎత్తు అని అర్థం. సో వాటి మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఇక్కడ భూమి 7 సెంటీమీటర్లు, ఎత్తు 4 సెంటీమీటర్లు, అంటే దీని యొక్క వైశాల్యం కనుక్కోవచ్చు. సో వైశాల్యం ఈక్వల్ టు ఏంటవుతుంది మనకి అంటే ఇక్కడ ఒకసారి పోనీ మీకు ఎవరికి తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి భూమి ఏంటైంది, భూమి అనేది ఇక్కడ 7 సెంటీమీటర్లు గాను, అలాగే ఎత్తు 4 సెంటీమీటర్లు గాను ఇచ్చాడు. అంటే ఈ భూమి యొక్క ఎత్తు 4 సెంటీమీటర్స్ గాను ఇచ్చాడు. కాబట్టి దీని వైశాల్యం ఎంత అవుతుంది, భూమి ఇంటూ ఎత్తు అంటే ఎంత అవుతుంది, 7 ఇంటూ 4, 7 4 ఎంత 28 చదరపు సెంటీమీటర్లు. ఓకే, అలాగే రెండవ దానికి రండి. ఇక్కడ మనకి కొంచెం ఎత్తు అనేది బయటపడినట్టు కనిపించింది. మీకు ఎత్తు అంటే అర్థం లోపలే బలవంతంగా లోపలే ఎత్తు ఉండాలని అర్థం కాదు. ఎత్తు అంటే అర్థం ఏంటి అంటే 2 భుజాల మధ్య లంబ దూరము. అంటే ఈ భుజానికి మధ్య లంబ దూరం గీసేటప్పుడు ఈ కొన నుంచి గీస్తే ఎత్తు అనేది లంబంగా రావాలి కాబట్టి లోపల వైపు రాదు కదా, బయటే వస్తుంది. సో ఎనీవేస్ బయట ఎత్తు పడినా పర్వాలేదు, దాన్ని హెచ్గానే కన్సిడర్ చేస్తాం. అంటే ఇది ఎత్తే అవుతుంది. అలాగే ఇది భూమి అవుతుంది. ఈ భూమికి నిర్మించిన ఎత్తే కదా ఇది. దీనిపైన పడలేదు అనుకోకండి, దీని ఎక్స్టెన్షన్ చేస్తే బయట దానిపైన పడింది అది. అంటే ఈ భూమి యొక్క ఎత్తే ఇచ్చాడు కాబట్టి వైశాల్యం కనుక్కోవచ్చు. సో కాబట్టి ఎత్తు భూమి 2 ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ కూడా వైశాల్యం ఎంత అవుతుంది. సో వైశాల్యం ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు, అదే BH. భూమి ఎంత 5 సెంటీమీటర్లు, ఎత్తు ఎంత 3 సెంటీమీటర్లు, రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 15 చదరపు సెంటీమీటర్లు, అంటే 15 స్క్వేర్ సెంటీమీటర్స్. అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే మాదిరిగా ఈ భుజానికి ఎత్తు అనేది ఈ కార్నర్ నుంచి బయట ఉంది. బయట ఉన్నప్పుడు కూడా ఎత్తు ఏమవుతుంది 6 సెంటీమీటర్లే అవుతుంది. అలాగే భూమి ఎంత ఇచ్చాడు 4 సెంటీమీటర్లు. కాబట్టి దీని వైశాల్యం ఎంత అవుతుంది, భూమి ఇంటూ ఎత్తు అంటే BH. భూమి ఎంత మనకి 4, ఎత్తు ఎంత 6, 4 ఇంటూ 6 ఎంత 24 స్క్వేర్ సెంటీమీటర్స్. అలాగే నెక్స్ట్ ఇటు రండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది భూమి ఇచ్చాడు అంటే దీని కొలత ఇచ్చాడు. ఎత్తు దేనికి సంబంధించాడు చూడండి, ఇది ఈ భుజానికి గల ఎత్తు ఇచ్చాడు మనకి. అయితే ఇక్కడ భూమి ఇవ్వలేదు అనుకుంటున్నారా, ఇండైరెక్ట్గా ఇచ్చినట్టు. ఎందుకు, సమాంతర చతుర్భుజ ధర్మాలకు వెళ్ళండి. సమాంతర చతుర్భుజ ధర్మం ఏం చెప్తుంది, సమాంతర చతుర్భుజం యొక్క ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి. అంటే దీని యొక్క ఎదుటి భుజం ఇదేగా, అంటే ఇది ఎంత ఉందో దీని పొడవు కూడా అంతే ఉంటుంది. అంటే ఈ 2 భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది 5.1 సెంటీమీటర్స్ అంటే ఇది కూడా ఎంత అవ్వాలి 5.1 సెంటీమీటర్సే అవ్వాలి. అంటే ఇప్పుడు మీకు ఇది భూమి అయినప్పుడు ఈ భూమికి నిర్మించిన ఎత్తేగా ఇది, కాబట్టి భూమి ఎత్తులు ఇచ్చినట్లు లెక్క. సో ఇప్పుడు దీన్ని భూమిగా అనుకోవచ్చు, అలాగే దీనిని ఎత్తుగా అనుకోవచ్చు. సో కాబట్టి వైశాల్యం ఏంటవుతుంది, భూమి ఇంటూ ఎత్తు. అంటే భూమి ఇంటూ ఎత్తు ఎంత అవుతుంది మనకి 5.1 ఇంటూ 7.6. ఇక్కడ మనకి మళ్ళీ చిన్న ప్రాబ్లం ఉంటుంది. అంటే 5.1 ఇంటూ 7.6 మల్టిప్లై చేయాలంటే ఇక్కడ చేస్తున్నాను చూడండి. 5.1 ఇంటూ 7.6. కాసేపు డెసిమల్స్ ఉన్నాయని మర్చిపోండి. అలాగే ఒక్కొక్క చిన్న గుణకారాలు చేసుకుని కూర్చుంటే మన టైం వేస్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా 51 ఇంటూ 76 వేసేస్తున్నాను. 51 ఆర్ల ముందు డెసిమల్స్ ఉన్నాయని మర్చిపోయి మల్టిప్లై చేయండి. 51 ఆర్లు 50 ఆర్లు 300, 1 6 6,
306 అంటే 306కి 6ని వేసేసాం 30 ఉంది. 51 ఏళ్ళ 50 ఏళ్ళు 350 ఒక ఏళ్ళు 7 అంటే ఎంత 357. 357కి ఆల్రెడీ పాతం ఎంత ఉంది 30 ఉంది అంటే ఎంత అయింది 387గా. అంటే 387ని ఇక్కడ వేసేస్తాం. అయితే ఇక్కడ ఒక స్థానం దగ్గర డెసిమల్ ఉంది, ఇక్కడ ఒక స్థానం దగ్గర దశాంశ బిందువు ఉంది కాబట్టి 2 స్థానాలు తర్వాత పెడతాం 1 2. కాబట్టి ఇక్కడ మనకి ఎంత అవుతుంది ఈ లెక్కల ఆన్సరు 38.76 చదరపు సెంటీమీటర్లు. సో ఈ విధంగా మనం కడతాం. ఈ రోమన్ నంబర్ 1లో ఉండే 4 లెక్కలు చేయడం ద్వారా మీకు కలిగిన అవగాహన ఏంటి అంటే భూమి అనేది పలానా భుజాన్ని అనుకోవాలని, ఎత్తు అనేది పలానా ఎత్తని అనుకోవాలని ఏమైనా రూల్స్ ఉన్నాయా అంటే భూమి ఏ భుజాన్నైనా అనుకోవచ్చు. ఇగో చూడండి, భూమి ఇక్కడ ఈ భుజాన్ని అనుకున్నాడు, అప్పుడు ఎత్తు దానికి నిర్మించింది ఇచ్చాడు. ఇక్కడ భూమి ఈ భుజాన్ని అనుకున్నాడు, కానీ ఎత్తు ఇటు నుంచి చూడడం వల్ల బయటపడింది. బయట వైపు రావచ్చు ఎత్తు, తప్పులేదు. ఎప్పుడు అది ఇక్కడ అధిక కోణం అయినప్పుడు ఇక్కడ బయట వైపు ఎత్తు పడుతుంది. అలాగే భూమి ఇక్కడ ఈ భుజాన్ని తీసుకున్నాం, ఈ భుజాన్ని ఎత్తు ఇటువైపు పడింది. అలాగే ఇక్కడ భూమి ఈ భుజాన్ని తీసుకున్నాం, దానికి గీసిన ఎత్తిచ్చాం. అంటే ఈ రోమన్ చేయడం ద్వారా మీకు కలిగే అవగాహన ఏంటంటే మీరు సమాంతర చతుర్భుజంలో మీకు నచ్చిన భుజాన్ని భూమి అనుకోవచ్చు, కానీ ఆ భుజానికి నిర్మించిన ఎత్తునే ఇవ్వాలి. అదొక పాయింట్. ఏంటి అంటే భూమి ఏది తీసుకున్నా పర్వాలేదు, ఏదైనా భుజాన్ని భూమి అనుకోండి, కానీ ఎత్తు ఆ భుజానికి నిర్మించిందే అయ్యి ఉండాలి. అలాగే రెండో పాయింట్, ఎత్తు ఎప్పుడు చతుర్భుజం యొక్క లోపలే ఉండాల్సిన అవసరం లేదు. ఎత్తు కొన్ని సందర్భాల్లో బయటపడుతుంది. ఎత్తు అంటే లంబం గీయాలని, లోపల గీయాలని కాదు. లంబం గీసేటప్పుడు కొన్ని సందర్భాల్లో బయట ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో లోపల పడవచ్చు. కానీ ఈ భుజానికి సంబంధించిన ఎత్తేగా ఇది. చూడండి, ఈ భుజాన్ని ఇక్కడ పొడిగించాం, అప్పుడు దీని ఎత్తే అయింది. అంటే ఈ భుజం యొక్క ఎత్తే ఇచ్చాడు కాబట్టి పెట్టచ్చు. ఇది మనం తెలుసుకుంది. అయితే ఈ లెక్కల్లో కొంచెం మంచి మంచి లెక్కలు ఇంకా ఉన్నాయి ఈ అభ్యాసంలో. దీని తర్వాత లెక్క వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇంకో లెక్క చూద్దాం. అంటే రెండో లెక్క అంటే సెకండ్ ఎక్సర్సైజ్ సమాంతర చతుర్భుజాల్లోని రెండో లెక్క ఏంటి అంటే PQRS ఒక సమాంతర చతుర్భుజం. P నుండి SRకు ఒక లంబం గీయబడిన లంబం PM. చూడండి, P నుండి ఇది P, Q, R, S ఒక సమాంతర చతుర్భుజం. ఇది P అనే శీర్షం. ఇక్కడ నుండి ఓకే SR అంటే ఈ భుజమే కదా. ఇక చూడండి, SR అంటే ఈ భుజం. ఈ భుజానికి గీయబడిన లంబం ఏంటి PM. అంటే ఇది PMగా, ఇది PM. అది లంబం అని ఇచ్చాడు. అలాగే మరియు ఓకే P నుండి QR పైకి గీయబడిన లంబం PN. ఇదే P నుండి QR అనే భుజం మీదకి గీయబడిన లంబం ఏంటి PN. ఓకే, మరియు ఇంకేంటి ఇచ్చాడు SR = 12 సెంటీమీటర్లు, PM = 7.6 సెంటీమీటర్లు. SR విలువ 12, PM విలువ 7.6 ఇచ్చాడు. అయినా మనకి ఇక్కడ 2 ప్రశ్నలు అడిగాడు. ఒకటో క్వశ్చన్ ఏంటి, PQRS సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత? ఒకటో క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఒకవేళ QR యొక్క విలువ 8 సెంటీమీటర్లు అయినా PN విలువ ఎంత? సరే, మొదటి చూద్దాం. మొదటి ప్రశ్న ముందు సాధించిన తర్వాత రెండో దాని గురించి ఆలోచిద్దాం. మొదటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, ఇక చూడండి, ఇక్కడ నేను రఫ్గా చూపిస్తున్నాను. సారీ, ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు SR యొక్క విలువ ఎంత ఇచ్చాడు 12. అలాగే PM యొక్క విలువ ఎంత ఇచ్చాడు 7.6. ఇప్పుడు చెప్పండి, దీన్ని భూమిగా భావించవచ్చా లేదా SRని? అంటే SRని భూమిగా భావించవచ్చు. అలాగే PMని ఎత్తుగా భావించవచ్చు కదా, ఈ భూమికి ఎత్తుగా భావించవచ్చు. సో కాబట్టి డైరెక్ట్గా భూమి ఎత్తులు ఇచ్చిన తర్వాత వైశాల్యం కట్టవచ్చు కదా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే SR అనేది ఇక్కడ భూమి అవుతున్నది, అలాగే PM అనేది ఆ భూమి యొక్క ఎత్తు అవుతున్నది. కాబట్టి దీని వైశాల్యం = ఏంటి, భూమి ఇంటూ ఎత్తు అంటే BH. భూమి యొక్క విలువ మనం ఎంత ఇచ్చాం, SR యొక్క విలువ PM = 12 సెంటీమీటర్లుగా, ఇది 12 అంటే ఇది 12 సెంటీమీటర్లు. అలాగే ఇదంతా 7.6 సెంటీమీటర్స్. ఓకే,
ఇప్పుడు భూమి ఇంటూ ఎత్తు అన్నాం. భూమి అంటే ఎంత? 12 సెంటీమీటర్లు. ఎత్తు విలువ ఎంత? 7.6 సెంటీమీటర్స్. దీన్ని రెండింటిని గుణించేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 12 ఆరులు ఎంత? 72. 7ని పక్కన పెట్టాం. 12 ఏళ్ళు 84, 7 91, అంటే 912 వచ్చింది. అయితే ఇక్కడ ఒక స్థానం తర్వాత దశాంశ బిందువు పెడితే 91.2 చదరపు సెంటీమీటర్లు, అంటే స్క్వేర్ సెంటీమీటర్స్ అని అర్థం. దీని యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? 91.2 స్క్వేర్ సెంటీమీటర్స్ దీని యొక్క వైశాల్యం అయింది. అంటే ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఇంత. ఇప్పుడు రెండో క్వశ్చన్కి వద్దాం. రెండో క్వశ్చన్కి వాడు ఏమన్నాడంటే క్యూఆర్ యొక్క విలువ 8 సెంటీమీటర్లు అయినట్లయితే, ఇక చూడండి, ఇప్పుడు క్యూఆర్ అంటే దీని యొక్క విలువ ఎంత? 8 సెంటీమీటర్లు. అంటే ఈ భుజం యొక్క విలువ 8 సెంటీమీటర్లు అయినట్లయితే మీకు ఏంటి కట్టమని అడిగాడు? పిఎన్ యొక్క విలువ ఎంత అని అడిగాడు. అంటే ఈ పిఎన్ అంటే పి నుండి క్యూఆర్ పైకి నిర్మించబడిన లంబం అని చెప్పాడు కదా, దాని యొక్క పొడవు ఎంత అని అడిగాడు. అయితే ఈ ప్రాబ్లం చేయడానికి ఓకే, ఇక్కడ ఈ ప్రాబ్లం చేయడం కోసం మనకి ఒక హింట్ ఏంటి అంటే, మీకు ఇదివరకు నేను చెప్పాను, ప్రాబ్లం చేసే కంటే ముందు దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, ఇది సమాంతర చతుర్భుజం అనుకున్నప్పుడు భూమి ఫలానా భుజాన్ని అనుకోవాల్సిన అవసరం లేదు అని మనం చెప్పుకున్నాం. ఒకవేళ మీరు కనుక దీన్ని భూమి అనుకున్నారు అంటే ఓకే, దీనికి నిర్మించిన ఎత్తు ఇవ్వాలి, అప్పుడు బిహెచ్ అనేది వైశాల్యం అవుతుంది. అలాగే మరొకరు ఓకే, ఇంకా వేరొకరు దీన్ని భూమి అనుకున్నారు, అప్పుడు ఈ భుజం నుండి దీనికి నిర్మించిన ఎత్తు ఇవ్వాలి, అప్పుడు బిహెచ్ వైశాల్యం కట్టొచ్చు. అంతే కదా? అంటే భూమి ఏదైతే అవుతుందో ఆ భూమిని అనుసరించి దాని యొక్క ఎత్తుని ఇవ్వాలి అన్నది మనం ఇంతకుముందే బేసిక్స్లో చెప్పుకున్నాం. కాబట్టి అదే బేసిక్స్ని అనుసరించి ఇప్పుడు మనం ఈ లెక్క చేయబోతున్నాం. ఏంటి చూడండి ఒకసారి. నేను ఇక్కడ ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీంట్లోని మనకి PQRS సమాంతర చతుర్భుజ వైశాల్యం అనేది నేను రాస్తున్నాను. ఈ వైశాల్యం ఏంటి? మొట్టమొదట నేను SR అనే దాన్ని భూమిగా భావించాను. అప్పుడు దాని యొక్క ఎత్తు ఏమైంది? PM అయింది. SR యొక్క ఎత్తు PM. కాబట్టి ఈ సందర్భంలో మనకి వైశాల్యం అనేది ఏమవుతుంది? భూమి ఇంటూ ఎత్తు, అంటే భూమి ఇంటూ ఎత్తు అంటే అంత. SR అనేది భూమి, అలాగే PM అనేది ఎత్తు, అంటే భూమి ఎత్తుల విలువలు పెట్టాం PM. ఓకే, ఇది దాని యొక్క వైశాల్యం అయింది, PQRS యొక్క వైశాల్యం. ఇదే PQRS యొక్క వైశాల్యం ఇంకో విధంగా కట్టాలనుకున్నారు. PQRS యొక్క అంటే సమాంతర చతుర్భుజ వైశాల్యం ఇంకొక విధంగా కట్టాలని అనుకున్నాం. ఎలా కట్టాలనుకున్నారు? ఈ సందర్భంలో నేనేమన్నాను? దీన్ని భూమి అనుకున్నాను. అనుకోవచ్చు కదా ఏ భుజాన్నైనా. అప్పుడు దాని యొక్క ఎత్తు ఏమైంది? PN అయింది. చూడండి, ఇక్కడ PN అనేది వయసు ఎత్తు అయిందా లేదా? QRని భూమిగా భావించినట్లయితే ఎత్తు ఏమవుతుంది? PN అవుతుంది. సో ఇక్కడ కూడా భూమి ఇంటూ ఎత్తు ఏమవుతుంది? QR. అంటే QR అనేది భూమి అయితే ఎత్తు ఏమవుతుంది? PN. ఇప్పుడు చెప్పండి, PQRS సమాంతర చతుర్భుజ వైశాల్యం అనేది భూమి ఇంటూ ఎత్తు SR ఇంటూ PM అయింది ఒక సందర్భంలో. అదే PQRS అనే సమాంతర చతుర్భుజ వైశాల్యం అనేది QR ఇంటూ P అనేది రెండో సందర్భంలో, QR భూమి PN ఎత్తు అయినప్పుడు. అయితే ఒక్కటి ఆలోచిద్దాం. కామన్ సెన్స్ ఏంటి అంటే, ఇదైనా సరే అదే PQRS యొక్క వైశాల్యాన్ని చూపిస్తుంది, ఇదైనా సరే అదే PQRS యొక్క వైశాల్యాన్ని చూపిస్తుంది. అంటే రెండు సందర్భాల్లోని కట్టిన వైశాల్యం ఎవరిది? PQRS అనే సమాంతర చతుర్భుజానికి సంబంధించిందే రెండు విధాలుగా కడుతున్నాం, అవునా కదా? అంటే PQRS సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్నే మనం రెండు రకాలుగా కడుతున్నాం. ఎన్ని రకాలుగా కట్టినా వైశాల్యం మారిపోదుగా. అలా కట్టిన వైశాల్యం అదే ఫిగర్ కాబట్టి, ఇలా కట్టిన వైశాల్యం అదే ఫిగర్ కాబట్టి వాల్యూ ఒకటే రావాలి. అంటే ఇది సమానం కాబట్టి ఇవి రెండు సమానం అవ్వాలి కదా. సో దేర్ఫోర్ మనం ఏమవుతుంది ఇక్కడ మనకి చూడండి, QR ఇంటూ PN అనే దీని వైశాల్యం. ఇప్పుడు ఈ సందర్భంలో వైశాల్యం ఏంటి? SR ఇంటూ PM అనే సందర్భంలో వైశాల్యానికి సమానం. ఓకే, ఇది M. ఓకే,
ఇప్పుడు ఈ రెండు సమానమే. ఇప్పుడు దీనికి సంబంధించి ఏ కొలతలు ఇచ్చాడు, ఏది కనుక్కోవాలి. ఇక్కడ మనం కనుక్కోవాల్సిన విలువ ఏంటి అంటే పిఎన్, అంటే కనుక్కోవాల్సిన కొలతని ముందు తీసుకున్నాం. అంటే పిఎన్ ఈక్వల్ టు క్యూఆర్ అనేది ఇటు గుణిస్తుంది కాబట్టి అటు పోతే ఏమవుతుంది, భాగిస్తుంది. అంటే ఎస్ఆర్ ఇంటూ పిఎం. కనుక్కోవాల్సిన పిఎన్ కాబట్టి పిఎన్ని కరెక్ట్గా చేశాను, సరే. క్యూఆర్. ఇప్పుడు చెప్పండి ఎస్ఆర్ యొక్క విలువ ఎంత ఇచ్చాం, 12 రాసేయండి. పిఎం యొక్క విలువ ఎంత ఇచ్చాం, 7.6గా. ఓకే, పిఎం యొక్క విలువ ఎంత ఇచ్చాం, 7.6. అక్కడ ఉంది 7.6 బై క్యూఆర్ యొక్క విలువ ఎంత ఇచ్చాం. క్యూఆర్ యొక్క విలువ ఇక్కడ రెండో సందర్భంలో ఆల్రెడీ చెప్పాం 8 అని, 8. ఓకే, ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎంత, 4 2, అలాగే 4 3, అలాగే 2 3.8, అంతేనా కదా. 76ని భాగిస్తే 2 38, పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టాం. ఇప్పుడు ఎంత, 3 × 38 కదా దీని విలువ. 3 38 ఎంత, ఇప్పుడు డెసిమల్ ఉందని కాసేపు మర్చిపోయి 3 38 × 3 చేసేయండి. 38 3 ఎంత అవుతుంది, 30 3 90. అంటే 38 3 చేయాలంటే ఎట్లా చేస్తాం, మీకు ఇంతకుముందు చెప్పాను. 38 3 అని రాయాలంటే 30 + 8గా రాస్తే 30 3 90, 3 8 24. 90 24 కలిపితే ఎంత, 114. 114 వేసేయండి. 114 వేసేసి ఇక్కడ ఒక స్థానం తర్వాత బిందువు ఉంది కాబట్టి ఇక్కడ కూడా పెట్టేసాం. అంటే 11.4, అంటే 11.4 సెంటీమీటర్స్ దీని యొక్క పొడవు ఇచ్చాడు. ఏంటది, పిఎన్ యొక్క పొడవు. ఇదేగా మనకు అడిగింది ఈ లెక్కలోని, ఇదే అడిగాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఈ 2 లెక్కల్లోని మొదటి లెక్క అనేది కేవలం వైశాల్య సూత్రాన్ని ఆధారంగా చేసుకుని వైశాల్యాన్ని కనుక్కోవడం మాత్రమే చేసాం. అయితే రెండవ లెక్కలో మనకు తెలిసి వచ్చింది ఏంటి అంటే, ఏ విద్యార్థులకైతే, ఏ అభ్యర్థులకైతే భూమి అంటే కేవలం అడ్డంగా ఇచ్చిన భుజం మాత్రమే అనుకుంటారో వాళ్ళ తలక మిస్కన్సెప్షన్ దూరం చేయడానికి వాడి సందర్భంలో 2 రకాల భూముల్ని 2 రకాల ఎత్తుల్ని ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, ఏదైతే భుజాన్ని భూమిగా ఇచ్చామో ఆ భుజానికి తగిన ఎత్తుని ఇచ్చినప్పుడు ఆ సమాంతర చతుర్భుజ వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ దీన్ని భూమి అనుకుని దీని ఎత్తు అనుకున్నా, లేదా దీని భూమి అనుకుని దీన్ని ఎత్తు అనుకున్నా, ఏది అయినా సమాంతర చతుర్భుజం ఒకటే కాబట్టి ఆ 2 సందర్భాల్లో వచ్చే వైశాల్యాలు సమానం అవుతున్నాయి అన్నదే ఈ లెక్కను సాధించడానికి ఉండే కీ పాయింట్. అప్పుడు మనకి 2 సమానం చేసినప్పుడు అందులో తెలియని విలువ ఏంటి, మనకి ఆటోమేటిక్గా పిఎన్ కాబట్టి పిఎన్ని కరెక్ట్గా చేసి కనుక్కున్నాం. ఇది మనం ఈ లెక్కలు చేసే విధానం. ఇది మన 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో మీకు వచ్చే లెక్కలు. ఇగో ఈ ఎక్సర్సైజ్లో రెండవ అభ్యాసంలో. సో కాబట్టి ఇదే ఎక్సర్సైజ్లో ఇంకో లెక్క చూద్దాం.